ఎప్పుడో ఏప్రిల్ 12న బుక్ చేసుకున్నవి జూన్ 12కి వచ్చే కరెక్ట్గా 2 మంత్స్ తర్వాత. హాయ్ ఎవ్రీవన్. ఎందుకు ఏం బుక్ చేసుకున్నానని చెప్పలేదు కదా. మార్చ్ 26న మనకి శ్రీరామనవమి అయింది కదా. ఆ రోజు భద్రాచలంలో స్వామివారికి అమ్మవారికి కళ్యాణంలో వాడిన తలంబ్రాలు ఉంటాయి కదా, అవి నేను ఇన్స్టాలో చూసుకొని బుక్ చేసుకున్నాను. ఎప్పుడు అంటే కరెక్ట్గా ఏప్రిల్ 12న బుక్ చేసుకున్నాను అనమాట స్వామివారి తలంబ్రాలు. సో బుక్ చేసుకున్న తర్వాత ఈ ఫంక్షన్స్, ఈ హడావిడి వీటిలో నేను మర్చిపోయాను పూర్తిగా. అవి బుక్ చేసుకున్నాను అని కూడా నాకు ఐడియా లేదనమాట. సో ఏంటంటే ఒకరోజు సడన్గా గుర్తొచ్చింది, మేలో అనుకుంటా. సరే మనం బుక్ చేసాం కదా, ఇవేం రాలేదు, నాకు తెలిసి నేను రాంగ్గా బుక్ చేసి ఉంటాను అని చెప్పి అనేసుకున్నాను. దీనికోసం నేను ఎవరిని అడగలేదు. సరే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేద్దామని చెప్పి చూసేసరికి నేను బుక్ చేసుకుంది అయితే అఫీషియల్ వెబ్సైటే. సో ఇంకా రాలేదేంటంటే టైం పడుతుంది 2 మంత్స్ అని చెప్పి దాంట్లో వచ్చింది. సో మనకి వస్తుందిలే అనుకున్నాను. ఇంకా జూన్ కూడా వచ్చేసింది కదా, మళ్ళీ మర్చిపోయాను అనమాట. సో మా హస్బెండ్ ఏమో నాకు కాల్ చేసి, పోస్ట్ ఆఫీస్ నుంచి మనకు కాల్ వచ్చింది, స్వామివారి తలంబ్రాలు వచ్చాయంట, నేను వెళ్ళి తీసుకుంటాను అని చెప్పారు. కరెక్ట్గా నేను ఏప్రిల్ 12న బుక్ చేశాను, జూన్ 12కి వచ్చింది. 2 మంత్స్. ఎవరైనా బుక్ చేసి ఇంకా తలంబ్రాలు రాలేదంటే కంగారు పడకండి, 2 మంత్స్కి అలా వస్తుందన్నమాట. తలంబ్రాల్లో ఒక ముత్యం కూడా వచ్చిందనమాట. ఇది ఒరిజినల్ ముత్యమే, చాలా బాగుంది, చూస్తేనే ఒరిజినల్ది అని తెలిసిపోతుంది. అక్షతలు కూడా విప్పగానే చాలా మంచి సువాసన వచ్చాయన్నమాట. ఇంకా అక్షంతలు అలాగే భద్రాచలం నుంచి వచ్చాయి కదా అని చెప్పి తెలిసిన వాళ్ళందరికీ కొంచెం కొంచెం ఇచ్చేసానమాట. ముత్యం మాత్రం నేను ఉంచుకున్నాను. ఈ ముత్యంతో నాకు ఒక ఐడియా ఉంది, ఒక చిన్న పని చేస్తాను. ఏం చేశానో కూడా మీకు చెప్తాను పూర్తయిన తర్వాత. ఇంతే వీడియో. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్.